జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మిమ్మల్ని అందరినీ సంతోషపెట్టేదానికి ఒక అద్భుతమైన ఒక మంచి శుభవార్తను అయితే తీసుకొని వచ్చిన ఈ పాకిస్తాన్ వాళ్ళను తాలిబాన్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళైతే ఏలా కోడి మెడకాయలు వచ్చాడు కోర్చారు ఎంతకో ఏంది ఆ న్యూస్ ఏందిరా స్వామి అదేందో మ్యాటర్ అంత తొందరగా చెప్పని చెప్పి మీరు తొందరపడగాక నేనైతే ఖచ్చితంగా చెప్తా ఓకేనా తాలిబాన్లు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని ఈ తాలిబాన్లే పరిపాలిస్తున్నారు తెలుసు కదా మీకు అందరికి కూడా ఎప్పుడైతే ఈ తాలిబాన్లు ఈ ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి వచ్చినారో అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు మధ్యన విభేదాలు తలెత్తినాయి పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ ఆర్మీ తమకు నమ్మకద్రోహం చేసిందని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు భావిస్తూ వచ్చారు ఇక పాకిస్తాన్ భూభాగంలో కూడా తాలిబాన్లు అయితే ఉన్నారు వీళ్లను తెహ్రీక్ తాలిబాన్లు అంటారన్నమాట అయితే పాకిస్తాన్లో షరియా రాజ్యం ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా పాకిస్తాన్లో ఉన్నటువంటి తెహ్రీక్ తాలిబాన్లు పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ పోలీసులపైన తిరగబడడం స్టార్ట్ చేశారు ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉండేది ఇప్పుడు షరియా చట్టమే అదే షరియా చట్టం పాకిస్తాన్లో కూడా స్టార్ట్ చేయాలన్నమాట ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా కొంతమంది పాకిస్తాన్ ప్రేమికులు వాళ్ళు షరియా చట్టం కావాలంటున్నారు భారతదేశంలో మరి పాకిస్తాన్లో ఎందుకు ఆ షరియా చట్టం ఎందుకు అమలు చేయాలా అది కంప్లీట్గా ముస్లిం మెజారిటీ దేశమే కదా మరి ఆడ ఎందుకు అమలు చేయాలా దాని గురించి మాత్రం మాట్లాడరు కానీ ఈ మత పిచ్చి ఉండే వాళ్ళందరికీ కూడా ఈడ షరియా చట్టం మాత్రం కావాలా సరే షరియా చట్టం కావాలని అంటున్నారు కదా మరి తప్పులు చేసే వాళ్ళకు షరియా చట్టం ప్రకారమే మరి శిక్షలు వేద్దామంటే ఆ విషయంలో కాదంటారు దాంట్లో మాత్రం భారత రాజ్యాంగం ప్రకారం భారత చట్టాల ప్రకారం ఆ శిక్షలు మాత్రం ఆ విధంగా ఉండాలి ఎందుకంటే భారత చట్టాల్లో లొసుగులు ఉన్నాయి ఈజీగా తప్పించుకోవచ్చు కాబట్టి అర్థమైందా అది మ్యాటర్ ఇక ఈ గొడవలు కాస్త ముదిరిపోయి ఒకరినొకరు చంపుకునేదాకా వచ్చింది మీరు నమ్మలేని నిజం ఒకటి చెప్తా గత సంవత్సర కాలంలో ఈ తెహ్రీక్ తాలిబాన్లు అంటే ఎవరు ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ తెహ్రీక్ తాలిబాన్లు పాకిస్తాన్లో చేసినటువంటి దాడుల సంఖ్య ఎంతో తెలిసినా 714 అంటే 714 సార్లు ఈ తెహ్రీక్ తాలిబాన్లు పాకిస్తాన్ ఆర్మీ పైన పాకిస్తాన్ పోలీసులపైన దాడులు జరిపినారు మనకున్నటువంటి అనధికారిక సమాచారం ప్రకారం ఈ దాడులలో కనీసం 3000 మందికి పైగా చనిపోయినారంట అయితే ఈ విషయాన్ని పాకిస్తాన్ మాత్రం అధికారికంగా ప్రకటించదు కూడా ఎందుకంటే వాళ్ళకి అవమానం కదా అది ఇక ఈ తెహ్రీక్ తాలిబాన్లు ఏం చేస్తారంటే వీళ్ళు పగటిపూట ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఉంటా రాత్రిపూట పాకిస్తాన్లోకి ప్రవేశించి ఈ పాక్ పోలీసులపైన అదేవిధంగా ఈ పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులు చేస్తారు దీంతో వీళ్లను అడ్డుకోవడం కోసం ఈ పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ పోలీసులకు తలకి మించిన భారం అయిపోయింది దీంతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్యన ఉన్నటువంటి డ్యూరాండ్ లైన్ అంటారనమాట అంటే ఏది మధ్యలో బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డర్ పొడవున పెద్ద ఎత్తున కంచి నిర్మించాలని చెప్పేసి పాకిస్తాన్ అయితే భావించింది అంతే ఇక వాళ్ళు ముందుగానే కష్టాల్లో ఉన్నారు ఏడ ఎవరు కాళ్ళు పట్టుకున్నారో ఏం చేశారో 100 కోట్ల రూపాయల ఖర్చుతో పెద్ద పెద్ద ఇనుప కంచెలు తీసుకొచ్చి ఈ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఈ కంచెలను అయితే ఏర్పాటు చేస్తారు పొద్దున్నే అంటే ఉదయం పూట ఈ పాకిస్తాన్ ఆర్మీ ఈ కంచెలను నిర్మిస్తూ ఉంటే ఈ తెహ్రీక్ తాలిబాన్లు రాత్రిపూట వచ్చేది ఈ సరిహద్దుల వద్దకు వచ్చి ఈ కంచెలన్నింటినీ కూడా తెంపి వాటిలన్నింటినీ కట్ చేసి అంతా చుట్టాలుగా చుట్టి అంతా కట్టలు కట్టి ఆ కంచెలను పాత ఇనుప సామాన్లు అమ్ముతారు కదా వాళ్ళకి అమ్ముతున్నారంట అది కూడా ఎవరికి తెలిసిన పాకిస్తాన్ వాళ్ళకే అమ్ముతారు అది కూడా మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కి ఎత్తుకొని వాళ్ళకి అమ్మడం లేదు పాకిస్తాన్లో ఎవరైతే ఉంటారో ఈ పాకిస్తాన్లో ఉండి పాకిస్తాన్ ఈ అంగళ్ళ వాళ్ళకే అమ్ముతారు ఇదేదో నేను కామెడీగా చెప్పడం లే అర్థమవుతుంది ప్రస్తుతం ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దులో జరుగుతుంది అయితే ఇదే అందుకే ఈ గోల భరించలేక మొన్న రాత్రి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సు ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధ విమానాలతో పెద్ద ఎత్తున దాడులు చేసింది ఈ దాడుల్లో ఒక 5 మంది ఏమో ఆఫ్ఘనిస్తాన్ పిల్లోళ్ళు అయితే చనిపోయినారంట అర్థమవుతుందా దీంతో ఇక పాకిస్తాన్ అంతా చూస్తామని చెప్పేసి ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు భీకరమైనటువంటి ప్రతిజ్ఞ అయితే చేశారు అంటే ఆఫ్ఘనిస్తాన్ ఈ పాకిస్తాన్ సరిహద్దుల దగ్గర భీకర యుద్ధం అయితే జరగనున్నదనమాట ఇప్పటికే వేల సంఖ్యలో తాలిబాన్లు ఈ డ్యూరాండ్ లైన్కు చేరుకున్నట్టు తెలుస్తుంది ఇక ఏమి జరిగేది ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందించే ప్రయత్నం నేను చేస్తానే ఉంటా ఎట్లా న్యూసా సూపర్గా ఉంది కదా మిత్రులారా ఈ న్యూస్ కన్నా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు నచ్చి ఉంటుంది నాకు తెలుసు ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి జై శ్రీరామ్